ప్రస్తుతం ఉన్న రచయితలకు, యువతరానికి మీరు అందించే సలహా ఏంటి? వారు ఇప్పుడు ప్రస్తుత వాతావరణంలో వాళ్ళు చేయాల్సిన నేపథ్యం ఏదైనా ఉందా? కొత్త ఒరవడిని సృష్టించడానికి దారితీసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయి? ఇప్పుడు కొత్త ఒరవడిని సృష్టించాల్సిన అవసరం మాత్రం ఎప్పటికీ ఉంది. ప్రతి సందర్భంలో కూడా యువతరం చాలా కీలకం రాశారు. యువతరం శిరమెత్తితే నవతరం గలమెత్తితే లోకమే మారిపోదా అని రాశాడు. కాబట్టి లోకం మారాలన్నప్పుడు, లోకంలో ఉండే సమస్యలు తీరాలన్నప్పుడు ఖచ్చితంగా యువతరం ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది. యువతరం ఇవాళ నీరసమైపోయి పడి ఉంది. సరే, ఎంతసేపు వీళ్ళు ఎప్పటికి చెప్తున్నారని అనాల్సిన అవసరం కొన్నిసార్లు ఏర్పడి వాళ్ళు అంటున్నారు కావచ్చు. చెప్పాల్సిన బాధ్యత మనది, ముందు తరం వాళ్ళు. కాబట్టి చెప్తాం, ఖచ్చితంగా చెప్తాం. ఏ సమస్య పరిష్కరించబడాలన్నా ఖచ్చితంగా యువకులు బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించాలి. ఉద్యమ నిర్మాణం అనుభవజ్ఞులతో కాదు, యువకులతోనే నిర్మాణం అయితే. అనుభవజ్ఞులు మార్గదర్శనం చేస్తారు, చెప్తారు అంతే. కానీ నిర్మించాల్సింది, దాన్ని వేడెక్కించాల్సింది వీళ్ళే. కాబట్టి వాళ్ళ ఏ సమస్య పరిష్కారం కావాలన్నా యువతరం ముందుండి పని చేయాలి.